మనిషి గొప్పతనం నమ్మడములోనూ నమ్మించడములోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. నిజం చెప్పి బాధ పెట్టిన మంచిదే కానీ అబద్ధం చెప్పి మోసం చేయకూడదు. నీ గురించి ఆలోచించు బలపడతావు, ఎదుటివారి గురించి ఆలోచిస్తే బలహీనపడతావు. ఒక చెడ్డ గుణం 100 సమస్యలకు కారణమవుతుంది, కానీ ఒక మంచి గుణం 100 సమస్యలకు కూడా పరిష్కరిస్తుంది. నీతి నిజాయితీ ఉన్నవాడు ఎప్పుడూ ఒకేలా మాట్లాడుతాడు. అదే నీతి నిజాయితీ లేనివాడు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, చాటుగా ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతాడు. డబ్బులున్నాయన్న గర్వంతో ఎదుటివారిని హేళన చెయ్యకండి. మనిషి 100 ఏళ్ళు బతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూటికే. గుర్తుంచుకోండి, జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 దారులు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. అన్ని వ్యాధులలో కలరా భయంకరమైన వ్యాధి. అహంకారం. అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు. నా బంధం దారం లాంటిది. నా అనుకునే వాళ్ళు ఎన్నిసార్లు ఆ దారం తెంపినా నాకు ఓపిక ఉన్నంత వరకు ముడి వేసుకుంటూనే ఉంటా. కానీ నేను తెంపే వేసే రోజు వస్తే మాత్రం ముడి వేయడానికి కాదు కదా, కంటికి కూడా కనిపించదు. పని ఉంటేనే పలకరింపులు, లేదంటే చీదరింపులు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరాక తగలేసే రకం నేటి మనిషి గుణం. బాల్యంలో బట్టలు మురికి, మనసు స్వచ్ఛం. పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛం, మనసు మురికి. ప్రపంచంలో స్వార్థము లేని ప్రేమ ఒక తల్లి ప్రేమ మాత్రమే. ప్రతి మనిషి ఎప్పుడూ తన స్వార్థమే చూసుకోకుండా ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తే మనిషిలో మంచి గుణం పెరుగుతుంది, చెడ్డ గుణం దూరం అవుతుంది. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్టు మనం మాట్లాడే మాటలను బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. ఈ లోకంలో దాదాపు అందరూ అవసరానికి నిన్ను వాడుకునే వాళ్ళే. అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతారు, అవసరం ఉంటేనే ఎక్కడ లేని ప్రేమను చూపిస్తారు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా మారడం కేవలం మనిషికే సాధ్యం. ఇది పచ్చి నిజం మిత్రమా. ఒకప్పుడు బాగా బతకడం అంటే కుటుంబం, వ్యక్తిత్వం, సాంప్రదాయం, నీతి, నిజాయితీ ఇవి ఉండేవి. కానీ ఇప్పుడు బాగా బతకడం అంటే డబ్బు, పదవి, పలుకుబడి, ఆస్తులు, అంతస్తులు ఉంటేనే. ఆకర్షణ బెడ్రూమ్లో పడుకుంటే తీరిపోతుంది, కానీ ప్రేమ శ్మశానంలో పడుకున్నా తీరదు. మరణం వస్తేనే మనం చనిపోతామని అనుకుంటాం, కానీ కొందరు పెట్టే దూరం, కొందరి మాటలు కూడా మనిషిని మానసికంగా చంపేస్తాయి. ఎంత సంపాదించామనేది ముఖ్యము కాదు, ఉన్నంతలో మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం. శిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా, మనస్సు ఏకాగ్రతగా ఉండదు. ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు. శాంతి లేకపోతే సుఖం ఎక్కడుండి వస్తుంది? జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి. ధనముతో చేసేది మాత్రమే కాదు సహాయం, మనసుండాలే కానీ 4 మంచి మాటలతో కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజ స్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేటట్లు చేస్తుంది. మన టైం బాగున్నప్పుడు మనం తప్పుగా మాట్లాడినా లైట్గా తీసుకుంటారు. అదే మన టైం బాగోలేనప్పుడు మనం జోక్గా మాట్లాడినా తప్పుగానే తీసుకుంటారు. రాత్రంతా ఆలోచనలతో జీవితం ఎటుపోతుందో అని బాధపడతాం. పగలంతా బాధ్యతలతో ఎటుపోతున్నామో తెలియకుండా పరిగెడతాం. ప్రపంచంలో విలువైనదంటూ ఏదీ లేదు, మన మనసుకు నచ్చిన వారి నుండి పొందే ప్రేమ తప్ప. పూజలు పునస్కారాలు అక్కర్లేదు. లేని వారికి ఒక పూట అన్నం పెట్టి చూడు, పుణ్యం వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేము,
ఎన్ని జన్మలెత్తినా ఎంత పాదసేవ చేసినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము. మన వల్ల ఇబ్బంది పడేవారికి, మన నుంచి దూరం కోరుకునే వారికి ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం మంచిది. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ ఆ నిర్ణయం భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకో. బాధలు అనేవి ఆకాశములో చందమామ లాంటివి. ఒకరోజు ఎక్కువగా ఉండవచ్చు, ఒకరోజు తక్కువగా ఉండవచ్చు, ఒకరోజు అసలు కనిపించకపోవచ్చు. అందుకే బాధలున్నాయని బాధపడుతూ కాలాన్ని వృధా చేసుకోకుండా సంతోషంగా జీవించండి. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నీ దగ్గరికి తప్పకుండా వచ్చి చేరుకుంటుంది. సత్యం, పవిత్రత, నిస్వార్థత ఎవరి యందు వర్ధిల్లుతాయో వారిని సృష్టిలోని ఏ శక్తి నాశనము చేయలేదు. సమస్త విశ్వం ఒక్కటై ఎదిరించిన వారి ప్రతిఘటించగలరు. పంచభూతాలు మనకు ఏం నేర్పుతాయి? భూమి ఓర్పు, ప్రేమ, గాలి కదలిక, అగ్ని సహనం, వెలుగు, ఆకాశం సమానత, నీరు స్వచ్ఛత. ఇతిహాసం చెబుతుంది గతించిన రోజులు మంచివని, విజ్ఞానం చెబుతుంది రాబోయే రోజులు మంచివని, ధర్మం చెబుతుంది మనసు బుద్ధి రెండూ మంచివైతే అన్ని రోజులు మంచివే అని. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగే ఉండడమే అసలైన ధైర్యం. సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే. మంచి మనసుతో చేసిన సహాయం, మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ విలువైనవే. అవసరానికి వాడుకొని వదిలేసే గుణం నాకు లేదు. ప్రేమగా పలకరిస్తే ఎప్పుడు నా వాళ్ళే అనుకుని పొంగిపోయే మనసు నాది. నటించడం రాకపోతే సమాజంలో నీవు ద్రోహిగా నిలబడక తప్పదు. ఎందుకంటే సమాజమే ఒక నాటక రంగం కదా. నమ్మకం కోల్పోయిన తర్వాత ఎంత నటించినా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రాణం పోతున్న నమ్మకాన్ని మాత్రం కాపాడుకోవాలి. ఈ సృష్టిలో పేగు బంధం తప్ప అన్ని బంధాలు వ్యాపార బంధాలే. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే అదృష్టం. పెళ్లి చేసే పంతులు సైకిల్ మీద వస్తాడు లేదా మోటార్ సైకిల్ మీద వస్తాడు. విడాకులు ఇచ్చే లాయర్ మాత్రం కారులో వస్తాడు. కలిపే వాళ్ళ కన్నా విడగొట్టే వాళ్ళకే ఈ లోకంలో గౌరవం మర్యాదలు ఇస్తారు. జనాలు గౌరవం విలువ ఇవ్వాలంటే డబ్బైన ఉండాలి, అధికారమైన ఉండాలి, అదృష్టమైన ఉండాలి. ఇవేమి లేనివాడు ఎంత మంచివాడు అయినా జనాలు విలువ ఇవ్వరు. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదని బాధపడడం కాదు, మర్యాద తెలియని చోటకు వెళ్ళడం మనం చేసిన తప్పు. పోరాడవలసి వస్తే సింహముతో పోరాడు, ఓడినా చివరికి చచ్చినా వీరుడుగా మిగులుతావు. బురదలో దొర్లే పందితో పోరాడకు అంటే నిండా బురద, తర్వాత బురద మాత్రమే మిగులుతుంది. పోరాడవలసి వస్తే సింహముతో పోరాడు, ఓడినా చివరికి చచ్చినా వీరుడుగా మిగిలిపోతావు. బురదలో దొర్లే పందితో బోర్లాడకు, వంటి నిండా బురద, తర్వాత దురద మాత్రమే మిగులుతుంది. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునే వారి జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతారు. ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది.